సంఘమునందు దేవుడు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు శ్రమలను అనుగ్రహించినాడు. క్రీస్తు యేసు యొక్క మహిమ అత్యంత విలువైనది. అది ఎంత విలువైంది అయితే మనము కలుసుకున్న ప్రతిసారి దేవుడు క్రీస్తు మహిమను గురించి మనకు నేర్పిస్తూ ఉన్నారన్నమాట. ఎంత విలువైందో. విద్య యొక్క విలువ ఒక తండ్రికి తెలుసు కాబట్టి తన బిడ్డలను చదవండి 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 అంటుంటాడు అనమాట. అంటే విద్య, చదువు ఎంత విలువైందో తండ్రికి తెలుసు. అందువలన బిడ్డలను చదవండి నాయన, కష్టపడండి నాయన, చదవండి నాయన, చదవండి నాయన అని ప్రోత్సహిస్తూ ఉంది. వ్యవసాయం యొక్క విలువ ఏ తండ్రికి తెలుస్తుందో ఆ తండ్రి ఆయా కాలములో వ్యవసాయాన్ని చేయమని బిడ్డలను ప్రోత్సహిస్తాడు అన్నమాట. అలాగే వ్యాపారం చేసేవాడు వ్యాపారం ఎంత విలువైందో కాబట్టి బిడ్డలకు వ్యాపారాన్ని నేర్పించేస్తాడు. అంటే ఎవరికి ఏది విలువగా ఉందో ఆ విలువైన దాన్ని వారి పిల్లలు పొందే విధంగా పిల్లలను ప్రోత్సహిస్తారు. అలాగుననే మన తండ్రి అయిన దేవుడు సహితము తన కుమారుని యొక్క మహిమను మనం పొందాలని ఆయన మనకు పదే పదే సెలవిస్తున్నారు అన్నమాట. క్రీస్తు మహిమను మనం పొందాలి. పంట పొలంలో నుంచి ఊరికే రాదు, ఎంతో శ్రమ పడాలి. అలాగే విద్య అనేది కూడా అంత సులువుగా రాదు, ఎంతో శ్రమ పడాలి. అంటే మనం దేన్ని పొందాలనుకున్నా దాని వెనక ఎంతో శ్రమ పడాలన్నమాట. ఎంతో శ్రమ పడితే ఫలితాలు ఉంటాయన్నమాట. అలాగుననే క్రీస్తు యేసు యొక్క మహిమ కూడా మనం పొందుటకు తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి, మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆశీర్వాదం, శ్రమలన్నమాట. ఫిలిప్పి 1వ అధ్యాయము చివరి వచనం 30వ వచనం. క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున అనుగ్రహింపబడెను. శ్రమలను దేవుడు అనుగ్రహించినాడు. మనం దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలము. మామూలుగా తండ్రులు బిడ్డలను శ్రమ పెట్టరన్నమాట. కానీ ఏ బిడ్డ శ్రమ పడతాడో వాడు ప్రయోజకుడు అవుతాడు. ఏ బిడ్డ శ్రమ పడడో వాడు ప్రయోజకుడు కాడనమాట. తెలుగులో ఒక సామెత ఉంటుంది నాయన. చిన్నప్పుడు సోమరి అయిన వాడు పెద్దవాడైన పేదవాడగును అనే ఒక సామెత ఉంటుందన్నమాట. కాబట్టి తన బిడ్డను సోమరిగా వదిలేస్తే వాడు పెద్దవాడైతే వాడు చాలా బీదవాడైపోతాడు. కానీ చిన్న వయసులో కష్టమైన పనులను బిడ్డలకు అప్పగించి ఆ పనులు చేయడానికి బిడ్డలను శిక్షించడం, ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తే వాళ్ళు ప్రయోజకులైపోతారు. దాన్ని ఏమంటారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు అని అనుకుంటారు. అప్పుడు తండ్రికి ఆనందం. ఏ బిడ్డలైనా తల్లిదండ్రులు మరణించేంత వరకు వీళ్ళ మీద ఆధారపడతా ఉంటే అది రైట్ కాదు. కానీ తల్లిదండ్రులు బాగున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారంటే తల్లిదండ్రులకు ఆనందం అన్నమాట. అలా బిడ్డలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళు చాలా ప్రయాసపడాలి, చాలా శ్రమ పడాలి, కష్టపడాలని. కష్టం లేకుండా ఫలితాలు ఉండనే ఉండవన్నమాట. అలాగనే సంఘములో క్రీస్తు యేసు యొక్క మహిమ అత్యంత విలువైనదిగా తండ్రి అయిన దేవుడు భావించి క్రీస్తు మహిమను మనం పొందుటకు వీలుగా శ్రమలను అనేటువంటి ఆశీర్వాదములు సంఘంలో ఉంచినాడు.
సంఘములో ఎవరైనా క్రీస్తు కొరకు శ్రమ పడకుండా క్రీస్తు మహిమను పొందజాలరు, పొందలేరు. క్రీస్తు మహిమను పొందగోరేటువంటి వారు క్రీస్తు పడిన శ్రమలలో కొదువైన శ్రమలనైనా అనుభవించాలన్నమాట. క్రీస్తు కొరకు జీవించే జీవితములో క్రీస్తుకు వలె అనేక శ్రమలను అనుభవించాలి. ఈ శ్రమల ఫలితము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడం అన్నమాట. మొదటి శతాబ్దంలో వారికి శ్రమలు వచ్చినాయి. వారికి శ్రమలు వచ్చినప్పుడు పేతురు ఏం చెప్పినాడో చూడండి. ఆయన ఇలా సెలవిచ్చినాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మొదటి శతాబ్దంలో శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనారు? వాళ్ళు ఆశ్చర్యపోయినారన్నమాట. ఏంది ఇది? మేమెవరమే? మేము దేవుని పిల్లలం కదా. ప్రభువు యొక్క శరీరంలో మేము అవయవాలుగా ఉన్నాము కదా. దేవుడేమన్నా బలహీనుడా? ఆయన బలవంతుడు కదా. క్రీస్తు యేసు ఏమన్నా బలహీనుడా? ఆయన సహితము బలవంతుడు కదా. వారేమైనా చెయ్యగలరు కదా. కాబట్టి అంత బలవంతులు మా వైపున ఉంటే ఇన్ని శ్రమలు మాకు, ఇన్ని శ్రమలు ఎలా వస్తున్నాయి? వాళ్ళు ఎలా ఊరుకొని ఉన్నారు? తండ్రి అయిన దేవుడైనా క్రీస్తు యేసైనా ఎలా ఈ శ్రమలలో మేముంటే మమ్మల్ని చూసి వాళ్ళు ఎందుకు చూసి చూడనట్టుగా ఉన్నారు? అది నాయన. అందువలన వాళ్ళకి ఒక ఆశ్చర్యం వచ్చేసింది. ఇన్ని శ్రమలు మాకుంటే వాళ్ళు ఏంది మమ్మల్ని పట్టించుకోలేదు అన్నంత ఆశ్చర్యం వాళ్ళకి వచ్చిందన్నమాట. దానికి అంటాడు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడు. వాళ్ళకి వచ్చిన శ్రమ అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు. వాస్తవానికి శ్రమలు మనల్ని తాకినప్పుడు మనము కలత చెందుతామన్నమాట. శ్రమలు మనల్ని తాకినప్పుడు మనము కృంగిపోతాం. శ్రమలు మనల్ని తాకినప్పుడు మనం భయపడతాం అన్నమాట. భయం ఏర్పడుతుంది. ఒక శ్రమ మనకు సంభవించిన ఖచ్చితంగా కృంగిపోతాం, భయపడతాం. శ్రమలే లేకపోతే ధైర్యంగా ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు చెలించిపోతాం, కృంగిపోతాం, భయపడతాం. కానీ ఏమన్నాడు చూడండి, 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఈ శ్రమలైతే పొందుతున్నారు మీరు. ఎవరి కొరకు ఈ శ్రమలు పొందుతున్నారు మీరు? క్రీస్తు కొరకే కదా. ఆయన కొరకు జీవించడానికే కదా శ్రమ పడుతూ ఉన్నారు. ఆయనను ప్రకటించడం కోసమే కదా ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు మీరు. కనుక క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి ఇన్ని శ్రమలు అనుభవించగా మీరు క్రీస్తును ప్రకటిస్తూ ఉండగా, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉండగా క్రీస్తు యేసు యొక్క మహిమను మీరు పొందుతారు కదా. ఆ మహిమను పొందుతారు కదా. అందువలన క్రీస్తు మహిమ మీలో బయలుపడినప్పుడు మీరు మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గుణలక్షణ స్వభావాలు అవి అంతరించిపోయి మీలోనికి క్రీస్తు మహిమలో ఉన్న గుణలక్షణ స్వభావాలు మీ వ్యక్తిత్వంలోనికి చేరితే, మీ వ్యక్తిత్వంలో నుండి మీరు మాట్లాడడం వలన క్రీస్తు వలె మాట్లాడి, మీరు క్రియలు చేయగా క్రీస్తు వలె క్రియలను చేస్తూ ఉండగా క్రీస్తు మహిమ మీలో నుండి అది బయలుపరచబడుతూ ఉండగా, మాలో క్రీస్తు ఉన్నాడు, మేము క్రీస్తులా చేంజ్ అవుతున్నాం. మేము మునుపటిలాగా లేదు. మాలో క్రీస్తు యొక్క గుణాలు
మాట్లాడిస్తూ ఉన్నాయి మా దగ్గర. క్రీస్తు యొక్క స్వభావాలు మాలో నుండి క్రియలను చేయిస్తూ ఉన్నాయి. మేము మాట్లాడుతున్నాం, క్రీస్తు లాంటి క్రియలు చేస్తున్నాం. అందువలన క్రీస్తు యేసు యొక్క మహిమ మా వ్యక్తిత్వంలోనికి చేరి వస్తూ ఉంది అన్నప్పుడు ఎంత ఆనందమో, ఆ ఆనందాన్ని చూడండి అని అన్నాడు. దాన్ని బట్టి సంతోషించండి, శ్రమలను బట్టి కాదు అని అన్నాడు. అందువలన శ్రమలు మనల్ని వచ్చి తాకాలను. మనం యెహోవా దేవుని యొక్క పిల్లలమే. మనం క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలమే. కానీ శ్రమలు మనలో తాకాలి. ఎందుకంటే ఈ శ్రమలు యేసు ప్రభువుని తాకినాయి అన్నమాట. యేసు ప్రభు సహితము శ్రమలను అనుభవించినాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అని అన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. క్రీస్తు దేవుని యొక్క కుమారుడుగా ఉండి కూడా తాను శ్రమలు పొందినాడు. మనమైతే సాతాను పిల్లలుగా ఉండి దేవుని పిల్లలుగా మారినాం. కానీ ఆయన అలా కాదు. ఆయన తాను పుట్టుకతోనే దేవుని కుమారుడు అనమాట. ఆయన పుట్టుక ముందే దేవుని కుమారుడు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసునకు శ్రమలు సంభవించగా నేడు మనకు సహితము శ్రమలు సంభవించడము ఆశ్చర్యం కాదన్నమాట. మనకు శ్రమలు రావాలి. శ్రమలు ఎవరికి వస్తుందో, శ్రమలను ఎవరు సహించి క్రీస్తు యేసు కొరకు జీవిస్తారో, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడతారో వారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. శ్రమలను ఎవరైతే తిరస్కరిస్తారో వారు క్రీస్తు యొక్క మహిమను పొందరు అన్నమాట. కానీ చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారంటే శ్రమలు రాకూడదు, శ్రమలు రాకూడదు. కాబట్టి వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు ఈ కన్నీటి ప్రార్థన? శ్రమలు మాకు రాకూడదు. కాబట్టి చాలా సంఘాల్లో కన్నీటి ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న దుర్భరమైన పరిస్థితులను గురించి ప్రార్థన చేస్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న అనారోగ్యంతో పీడింపబడుతున్న వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థనలు, అపాయములో ఉన్న వారి కొరకు ప్రార్థనలు. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలు రాకూడదు, శ్రమలు మా జీవితాలను తాకకూడదు. మేమందరము సమాధానంగా ఉండాలి, మేమందరం క్షేమంగా ఉండాలి, మేమందరము నెమ్మదిగా ఉండాలి. ఇది మనుషుల యొక్క అభిప్రాయం, క్రైస్తవుల యొక్క అభిప్రాయం అన్నమాట. అందువలన సేవకులుగా ఉన్నవారు ప్రార్థన చేస్తున్నారంటే వాడెవరో వాడికి బాగలా, వీడు ప్రార్థన చేస్తాడు, ఏడ్చి ప్రార్థన చేస్తాడు. వీడికి సంబంధం ఎలా? ఇతను ప్రార్థన చేస్తాడు, ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో ఏం అర్థమే కాదండి. అంటే దాని అర్థమైంది, ఏడ్చి ప్రార్థన చేసి శ్రమలు రాకూడదు, శ్రమలను నివారించేయి, మాకెవరికి శ్రమలు రాకూడదు, మాకు చింత రాకూడదు, బాధలు రాకూడదు, ఏమి రాకూడదు. శ్రమలు రాకుండా క్రీస్తు మహిమను ఎలా పొందగలుగుతాం? నేను స్కూల్కి పంపుతారు, పిల్లకాయలు స్కూల్కి పంపిస్తాం కదా, స్కూల్లో ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ వస్తాడు. ఆయన ఆల్ సబ్జెక్టుకి ఒకే టీచర్ రాడు, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ వస్తాడు అనమాట. ఆ వచ్చిన ఒక్కొక్క టీచరు ఏ సబ్జెక్టును టీచ్ చేస్తాడో దాని విద్యార్థి నేర్చుకోవాలి. వాడు నేర్చుకోకపోతే ఆ టీచర్ శిక్షిస్తాడు వీరు. అంతేకాదు ఆ టీచర్ వెళ్తూ హోంవర్క్ ఇచ్చేసిపోతాడు అన్నమాట. నలుగురు టీచర్లు హోంవర్క్ ఇస్తే వాడు నానా తంటాలు పడాలి, ఇంటికి వచ్చి నానా తంటాలు పడతాడు అన్నమాట. రేపు ఉదయానికి ఈ హోంవర్క్ చేయకుండా పోతే ఆ పీరియడ్లో తెలుగు టీచర్ వస్తే వాడేం తిడతాడు, ఏం కొడతాడు. ఇంకో పీరియడ్లో సైన్స్ టీచర్ వస్తే వానికి హోంవర్క్ చూపించకపోతే నా పరిస్థితి ఏంది? కాబట్టి తల్లిదండ్రులు, నాయన భోంచేరా అంటూ ఉండు నాయన, ఉండమ్మా, నాకు హోంవర్క్ ఉన్నది, రాయాలి, హోంవర్క్ ఉన్నది, భయం అన్న. కాబట్టి ఎంతో సమయాన్ని కష్టపడి బుక్స్ ముందు పెట్టుకొని హోంవర్క్ పూర్తి చేసి అప్పుడు వాళ్ళకి నెమ్మదిగా నిద్ర వస్తుంది.
ఇంత శ్రమపడి ఉదయానికి వెళ్ళి వాళ్ళకి హోంవర్క్ చూపించాలి. కాబట్టి బిడ్డ ఉదయాన్నే లేయడమే, కొంచెం ఆలస్యంగా లేచిన టైం అయిపోయింది వెంటనే సిద్ధపడి ఏదో ఉన్నదాన్ని తినేసి బ్యాగ్ తగిలించుకొని పరుగులో అనమాట. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క టీచర్ వస్తూ ఉంటారు, ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ వస్తూ ఉంటే ఇక్కడ గుర్రాలు పరిగెస్తుంటాయి, గుండెల్లో గుర్రాలు పరిగెస్తుంటాయి. ఆయన వచ్చినాడు ఏం అడుగుతాడేమో, ఏం చెప్తాడేమో, ఈ హోంవర్క్ చేసుకొని పోయినాం, ఇది రైట్ అంటాడా రాంగ్ అంటాడు, భయం అని. ఎంత ఆ చిన్న వయసులో చూడండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు గాడిదలు చూసేవాడిని, గాడిదలు బట్టలు మోసుకొని పోయేటివి అనమాట. ఇప్పుడు బిడ్డలు పుస్తకాలు మోసుకొని తిరుగుతున్నారు. అప్పుడు ఊరికి 2 గాడిదలు ఉండేది, ఇప్పుడు ఇంటింటికి గాడిదలు ఉన్నాయి. భారాన్ని మోసే గాడిదలు ఇంటింటికి ఏర్పడింది. ఈ మోసుకొని పోవడమే కష్టం, ఆ పుస్తకాలన్నీ ముందేసుకొని చదవాలని ఎంత కష్టం, నాకు ఎంత శ్రమ తెలుసునా. అంత చిన్న వయసు ఏం 20 ఏళ్ళ వయసు కాదు, మరీ చిన్న వయసుకి ఎంత శ్రమ పడుతున్నారు శ్రమ. ఇంత శ్రమ పడితే ఏనా, ఇంత శ్రమ పడితే ఆ బిడ్డ పాస్ అవుతాడు. ఆ పాస్ అయినప్పుడు వాడి ఆనందం అంతెంత కాదు. నిన్న సాయంత్రం మా భాస్కర్ కుమార్తె పాస్ అయిపోయింది అనమాట. పాస్ అయితే ఆ ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటున్నది, ఆనందం అన్నమాట. ఆనందంలో ఏడ్చేస్తుంది అనమాట. అది నేరుగా వచ్చి శాంతి వచ్చి నాకు, నాయన జాయిసి పాస్ అయింది, చాలా మంచిది నాయన, సంతోషం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎంత శ్రమ పడితే పాస్ అయ్యేది. మా ఇంటికాడికి ఒక అమ్మాయి మా విక్టోరియాతో పాడుతూ వస్తూ ఉండింది అనమాట, ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్ అనమాట. 10th ఇంటర్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, విక్టోరియా రాస్తుంది, సేమ్ టైం ఆ అమ్మాయి కూడా రాస్తుంది అనమాట. ఇద్దరు ఇంటికాడికి వస్తారు, మన ఇంటికాడికి, ఏమ్మా బాగా రాసినావా అని అడుగుతా నేను. అంకుల్ బాగా రాసినాను, ఎన్ని మార్కులు వస్తాయమ్మా? 60 అబవ్ అంకుల్, 60 అబవ్, 70 అబవ్ అనేది అనమాట. నేను నిజమే కావాలనుకుంటున్నాను, 6 సబ్జెక్టు ఫెయిల్ అనమాట. మళ్ళీ అమ్మాయి ఇంటికాడనే కనిపించలేదండి. ఎందువల్లంటే కష్టపడలేదు, శ్రమ పడిన వాళ్ళకి శ్రమ పడ్డంత, శ్రమ లేనటువంటి వారికి చదువుకోకుండా ఊరికి తిరగలాడుతుంటే ఎట్టు పాస్ అవుతారు? ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ మీద ఫైటింగ్ అనమాట, పరీక్ష రాయాలి, 10th పరీక్ష రాయాలి, వాళ్ళ అమ్మ మీద ఫైటింగ్ ఏంటంటే కొత్త డ్రెస్ కావాలి నాకు. ఎప్పుడు నేను వేసుకోవాలి కొత్త డ్రెస్, పాస్ అయిన తర్వాత వేసుకోవాలి కొత్త డ్రెస్, నాకు కొత్త డ్రెస్ తీసిస్తేనే నేను పరీక్ష రాస్తాను. వాడు పెద్ద పట్టు అన్నమాట, వాడికి అర్థం కాదు. ఏదో వాళ్ళ ఇంటికాడికి పోయినాను నేను, సార్ మా అబ్బాయి ఇటు చెప్తున్నాడు సార్, నేను అన్నాను, నాయనా కష్టపడి చదువుకో, పాస్ అయిపో, అప్పుడు కొత్త డ్రెస్ వేసుకుని వీధుల్లో తిరుగురా, అందరూ నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు ఒకవేళ కొత్త డ్రెస్ వేసుకొని పరీక్ష రాసేసి నువ్వు ఫెయిల్ అయిపోతే అందరూ నమ్మరా నేను చూసి అని అన్నా. అది అర్థం కాదు, ఆ వయసుకి అర్థం కాదు వాడు. అంతే వాళ్ళ అమ్మని పీడించి కొత్త డ్రెస్ తీసేసుకొని ఎగ్జామ్ రాసినాడు, పరీక్ష రాసినాడు, ఫెయిల్ అనమాట. ఫెయిల్ అయిపోయిన తర్వాత వాడు ఎవరికి మొహం చూపిస్తాడు? బయటే తిరగలే, వాడు ఎక్కడ తిరగలేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎంత శ్రమ పడతామో అన్ని ఫలితాలు ఉన్నాయి, శ్రమ లేకుండా దేంట్లోనూ మనకు ఫలితం రాదు. అలాగే అన్నిటికంటే అత్యంత విలువైనది క్రీస్తు యేసు యొక్క మహిమ. క్రీస్తు మహిమను మనం పొందాలంటే ఈ శ్రమలు రావాలని. కాబట్టి క్రైస్తవ జీవితమే శ్రమా జీవితం అన్నమాట. ఇది సుఖానికి సంబంధించిన జీవితం కాదు, శ్రమా జీవితం ఇది. క్రీస్తు శ్రమ పడ్డారు, ఆయన శిష్యులు శ్రమ పడ్డారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు సైతం శ్రమ పడ్డారు. అందరూ శ్రమ పడ్డవాళ్ళు, శ్రమపడి వారందరూ క్రీస్తు యేసు యొక్క మహిమను పొందినారు. అందువలన వాళ్ళందరూ నేడు ఈ పుస్తకంలో మనకు మాదిరికరంగా కనిపిస్తారు. కనుక నేడు మనం సహితము శ్రమపడేటువంటి క్రీస్తు యేసు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. శ్రమ పడాలి, శ్రమలే లేకుండా క్రీస్తు మహిమ రానే రాదు.
మనం శ్రమ పడితే క్రీస్తు మహిమను పొందుతాం. కాబట్టి ఈ శ్రమలు ఎలా ఉంటాయి అనే దాన్ని మనం చూడాలన్నమాట. ఈ శ్రమలు ఎలా ఉంటాయో మనకు అర్థమైతే శ్రమ పడడానికి మనం ఇష్టపడతాం. శ్రమలే అర్థం కాకపోతే శ్రమలు ఎవరు కోరుకోరు. ఈ శ్రమలు ఎలా ఉంటాయి? శ్రమ లేకపోతే మనం ఎలా ఉంటాం? చూడండి ఆయన. నేను ఈ ఫుల్ పీట కథ చూడండి ఆయన. ఏటవాలుగా ఉందన్నమాట. క్రైస్తవ జీవితం, మనం క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నాం. ఇక్కడ మనము మానుకోవలసినవి. మనము మానుకోవాలి, కొన్నింటిని మనం మానుకోవాలి. అవును, మానుకోవలసినవి. అలాగే మనము చేయవలసింది. మనము బాప్తిస్మం పొందిన దినము నుండి మనము చేయవలసినవి ఉన్నాయన్నమాట. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఇలా బోధించినాడు. అనేమన్నారంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమన్నాడు ఆయన? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం అన్నమాట. నెంబర్ 1. ఈ సత్క్రియలను దేవుడు ముందుగా సిద్ధపరిచినాడు. అంటే మనము ఇంకా బుట్ల, అసలు లోకం ఇంకా బుట్ల. నేను మళ్ళీ చెప్తాను, మనం ఇంకా పుట్ల, ఇంకా క్రీస్తు రాల, దేవుడు ఆదామును నిర్మించల, ఇంకా లోకమే పుట్ల. ఈ లోకం పుట్టక ముందు నిత్యత్వంలో పరలోక రాజ్యంలో దేవుడు తన సంకల్పంలో ఎవరిని ఎరిగినాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని నిర్ణయించినాడు, ఎవరిని పిలవాలనుకున్నాడో వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో ఉన్న మనము, మన కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఈ సత్క్రియ చేయడానికి మనం ఆయన చేసిన పనిగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ చేయవలసినవి సత్క్రియలు చేయాలి. సత్క్రియలు
నన్ను సత్క్రియలు చూడండి. ఇది సహోదర ప్రేమ. సహోదరులను ప్రేమించడం అన్నమాట. నేను ప్రేమించను అంటే నువ్వు క్రీస్తు మహిమ పొందవను. నేను స్కూల్‌కి పోను అంటే వాడు విద్యావంతుడుగానే తయారుగా. అలాగే సంఘంలో నేను ప్రేమించను అని నేను అనుకుంటే క్రీస్తు మహిమను మనం పొందలేము అన్నమాట. సహోదర ప్రేమ. కాబట్టి సహోదర ప్రేమ అనగా నీ సంఘములో ఉన్నవారు ఎవరైనా ప్రాథమిక అవసరతలను తీర్చుకోలేని పక్షములు అంటే లేమిలో ఉన్నవారు, ఆహారలేమి, వస్త్రలేమి, ఆరోగ్యలేమిలో ఉన్నటువంటి వారికి వాటిని సమకూర్చడం. అది సహోదర ప్రేమ. అది సత్క్రియ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపిన వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక. అప్పుడు యాకోబు 2వ అధ్యాయము 15-16 వచనాలు అన్నమాట. అంటే సహోదరులను ప్రేమించడం, వారికున్న న్యాయమైన అవసరాలు, వారు ఎవరైతే లేమిలో ఉన్నారో అందరికీ కాదు, అందరికీ కాదు, ఎవరు లేమిలో ఉన్నారు, ఆహారలేమి, వస్త్రలేమి, ఆరోగ్యలేమి, ఎవరు లేమిలో ఉన్నారు, ఆ లేమిలో ఉన్న వారికి నీవు సత్క్రియం చేయడం, ప్రేమ చూపించడం అన్నమాట. ఎందుకంటే క్రీస్తు మహిమను పొందాలి. అది వరకు నీవెవరిని ప్రేమించినావు అనంటే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమించినావు. నీ తమ్ముడు మంచివాడు చెడ్డవాడు, వాడిని ప్రేమించినావు. నీ అన్న మంచివాడు చెడ్డవాడు, వాడిని ప్రేమించినావు. అక్క చెల్లెండ్రు చెడ్డవారు మంచివాడు, వాళ్ళని ప్రేమించినావు. అమ్మ నాన్నలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళని ప్రేమించినావు. నీ బిడ్డలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళని ప్రేమించు. నన్ను వీళ్ళెవరు మంచివాళ్ళు కాదు, ఎవ్వరు మంచి ఒక్కడు కూడా మంచివాడు కాదు. నన్ను అడిగితే వాళ్ళు మనం ప్రేమిస్తాం. ఎందుకంటే నా వాళ్ళు అని ప్రేమ చూపిస్తాం. వాళ్ళని మనం నిరంతరం ప్రేమిస్తుంటాం. ప్రేమించడం అంటే మన బలాన్ని, మన ధనాన్ని, మన సమయాన్ని వాళ్ళ కొరకు ఖర్చు పెట్టడం అన్నమాట. కానీ ప్రభు అంటాడు, ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రినైనా, తల్లినైనా, భార్యనైనా, పిల్లలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు సెలవిచ్చినాడు అనమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కాబట్టి ఎవరిని ప్రేమించాలంటే క్రీస్తుని ప్రేమించాలి.
క్రీస్తుని ఎలా ప్రేమించగలమంటే క్రీస్తు ఎక్కడున్నాడు ఆయన ప్రేమించడానికి? క్రీస్తును ప్రేమించడానికి క్రీస్తు ఎక్కడున్నాడు కదా? సంఘం అంటే ఎవరు కానైనా? ఎఫెసీ 1వ అధ్యాయం 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయం 22, 23 వచనాలు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరం. అలాగనే కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కనుక నేడు క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన సంఘముగా ఉన్నాడు. క్రీస్తు సంఘముగా ఉన్నాడు. కాబట్టి సంఘం అంటే దాన్ని ఎలా చూడగలం మనము? సహోదరులు, సహోదరీలు వీళ్ళు ఎలా ఎలా ఉన్నారు? వీళ్ళందరూ కూడా సంఘంలో క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. మీరు క్రీస్తునకు అవయవములై ఉన్నారని మీరు ఎరుగరా? కాబట్టి మనం క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు. కాబట్టి ఒక అవయవము లేమిలో ఉంది. ఒక అవయవము లేమిలో ఉంది. ఆ లేమిలో ఉన్న అవయవం మీద ప్రేమను చూపిస్తే ఎవరిని ప్రేమించినట్లు? మనము క్రీస్తుని ప్రేమించినట్లు అన్నమాట. కనుక సంఘములో ఏ బాధ్యత లేని విధంగా మనం ఉండకూడదు. అందుకొరకు దేవుడు మనల్ని పిలవల సంఘంలో. మనం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సంఘంలో ఆయనకు ఒప్పుపడాలి. నీ తమ్ముడు ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నీవు చూస్తూ గమనించలేదు. నీ తోబుట్టువులు ఎవరైనా సరే ఒక సమస్యలో ఉంటే చూస్తూ నీవు గమనించలేదు. వాళ్ళ సమస్య పరిష్కారం కావడానికి, వాళ్ళు ఆరోగ్యవంతులు కావడానికి నీ వంతు ప్రయత్నాన్ని నీవు చేస్తావు అన్నమాట. కారణము ప్రేమ. అలాగే నీ సంఘంలో ఉన్న వారి పట్ల సైతము ఇంతకంటే ఎక్కువ బాధ్యతను మనం కలిగి ఉండాలి. నా సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారు, అసలు ఎలా ఉన్నారు నా సంఘంలో ఉన్నవారు, అప్పుడప్పుడు మనం పలకరించుకోవాలి. ముందు కాలం అయితే ఏమీ లేదు, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. అప్పుడప్పుడు మనం పలకరించుకోవాలి. పలకరించుకోవడం ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడడానికి కాదు. బాగున్నారా, క్షేమంగా ఉన్నారా, మేము బాగున్నాం. ఇది ఏదో పనికిరా అవకాశం దొరికింది కాబట్టి చెత్త మాటలన్నీ మాట్లాడడానికి కాదు. ఆత్మీయంగా ఎలా ఉన్నారు, శారీరకంగా ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిని తెలుసుకోవడానికి అన్నమాట. వారి శారీరక స్థితి నీకు అర్థమైతే వారు శారీరకంగా బాగున్నారంటే ఇది ఒక ఆనందం. నా వాళ్ళు బాగున్నారు. శారీరకంగా వాళ్ళు ఏదైనా అవసరాలను తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. నా వాళ్ళకి ఏదో చిన్న సమస్య ఉంది, నేను అక్కడ కనిపించాలి, ఆ సమస్యలో నేను పార్టిసిపేట్ చేయాలి, ఆ సమస్య పరిష్కారం కావడానికి నేను ప్రయత్నించాలి. ఇది క్రీస్తు పట్ల మనం బాధ్యతగా సంఘంలో వ్యవహరించడం అన్నమాట. అటు కాకుండా మనం ఏది పట్టించుకోకుండా పోతే అసలు క్రీస్తు మీద మనకేం ప్రేమ ఉంది నాయన? క్రీస్తు మీద ప్రేమే లేదన్నమాట. అందువలన క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి దాని కొరకు ఆయన ఏం చేసినాడు? ఆయన తాను ఆయన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. మనం రెండు కొమ్ములు ఉండేవాళ్ళం మనం కాదు. మన పాపాలు మనకు తెలుసున్నాయి. ఒక వ్యక్తిలో, సంఘంలో ఉన్న వ్యక్తిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తనకు తెలుసు, ఎలాంటి బలహీనతలు ఉన్నాయో తనకు తెలుసు. విర్రవేగత తిరుగుతుంటే ఏం లాభం? నాలో ఎన్ని బలహీనతలు ఉన్నవో నాకు తెలుసు, నాలో ఎన్ని పాపములు ఉన్నవో నాకు తెలుసు అని తెలియదా? అలాంటప్పుడు నా సంఘంలో ఉన్న వారికి ఒకరికిద్దరికైనా తెలియదా? మనం దేనైనా దాచిపెట్టుకోవచ్చు. మనలో ఉన్న ఈ చెడు స్వభావాలు, చెడు గుణాలను దాచుకోలేము. ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లోనే మన గుణాలు ఏదో తెలుస్తుంది అన్నమాట.
మన స్వభావాలు తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏదో మాట్లాడేసి మన స్వభావాలు ఇతరులకు తెలియజేసి నేను పరిశుద్ధుడిని అన్నట్టు ఫీలింగ్స్ కలిగి ఉంటే అది వేషధారణ అవుతుందండి. అందువలన మనము మంచి వాళ్ళమేం కాదు. మనం అసలు మంచోళ్ళు కాదు నాయన. నన్ను అడిగితే మంచి వాళ్ళం కాదు. మంచి వాళ్ళుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళం మనం. ఆయన మనల్ని మంచి వాళ్ళుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు అనమాట. ఈ లేఖనాన్ని చూడండి. కొరింథీ మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాట చూడండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆ మొదటి 2 వచనాలు చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు ఏమంటాడు ఆయన 2వ వచనంలో కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఏమంటాడు ఆయన? పరిశుద్ధులేం కాదు, కానీ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి ఉన్నాం మనం. ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. మనం క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన మనల్ని పిలిచినాడు అన్నమాట. కాబట్టి కనుక మనలో అనేక లోపాలు ఉన్నాయి, మనలో అనేక పాపాలు ఉన్నాయి. కనుక మన లోపాలు మనకు తెలియకపోవాలి, మన పాపాలు మనకు తెలియకపోవాలి. ఇంతగా మనలో ఉన్నా కూడా క్రీస్తు మనల్ని ఏం చేసినాడు? ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అన్నమాట. అని చూడండి, క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైంది. మనలో పాపాలున్నాయి, మనలో లోపాలున్నాయి. పాపములు లోపములు ఉన్న ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తరిమేనండి, తరిమి బయట తరిమేయండి. వీళ్ళు కూడా వెళ్ళిపోండి, పోమ్మా బయట పో, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, లేనైనా లే చెప్తాను, లేచి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోనా, ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, లేచి వెళ్ళిపో. కానీ మనకు అభ్యంతరం అన్నమాట. నీ పక్కన కూర్చోండి, వాడి వైపునే చూస్తున్నావు, నీ ఆడ వింటావు, ఏం రాసుకుంటావు, నోట్స్ కూడా లేదు. వదిలేసి రాబోయే మీ అమ్మకి అప్పగించేసిరా. ఇక్కడ మనలో పాపాలు ఉన్నాయి, మనలో లోపాలు ఉన్నాయన్నమాట. మనం నోరు తెరిస్తే కంపు నాయన, మాటలే కంపు, మన ఆలోచనలు కంపు, మన క్రియలు కంపు. అయినా ఆయన మనల్ని భరిస్తున్నాడు, తన శరీరంలో అవయవంగా భరిస్తున్నాడు ఆయన మనల్ని. నువ్వు షుగర్ పేషెంట్లు చూడండి, ఆయన కాలో చెయ్యో ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయితే అది సువాసన ఏం రాదు నాయన, అది దుర్వాసన. డాక్టర్లు సహితం భరించలేరు ఆ దుర్వాసన. కానీ వాని అవయవం కాబట్టి వాడు భరిస్తాడు. అలాగున క్రీస్తు యేసు మనలో ఉన్న అనేక చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు, చెడ్డగా మాట్లాడుతున్నాం, చెడ్డ క్రియలు చేస్తున్నాం, కానీ ఆయన మనల్ని తన శరీరంలో అవయవంగా భరిస్తూ మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించగా మనము సహోదరులను ప్రేమించడంలో న్యాయం ఉందా లేదా? న్యాయం ఉందా? సహోదరులను ప్రేమించాలి, అవి సత్క్రియలు అన్నమాట. అలాగే మనం సహోదరులను క్షమించాలి. అలాగే సహోదరులను కనికరించాలి. సహోదరుల పట్ల దయ చూపించాలి. వాళ్ళ బలహీనతలు ఉండొచ్చు, అంటే వాళ్ళు బలహీనలుగా ఉండొచ్చు. నాలో బలహీనతలు లేవా? నా సహోదరుల బలహీనతలు ఉండొచ్చు అన్నమాట. వారిని క్షమించాలి, కనికరించాలి, దయ చూపించాలి, ఆదరించాలి. ప్రోత్సహించాలి. వాళ్ళలో ఉన్న ఆ చెడును చూడకూడదు. ఎందుకంటే నాలో ఉన్న చెడును నా ప్రభువు చూడాల, మనలో ఉన్న చెడును మన ప్రభువు చూడాల, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగనే సహోదరులో ఉన్నటువంటి ఆ చెడును మనం చూడకూడదు. వాళ్ళు లేమిలో ఉన్నారా, లేమిలో వాళ్ళు మనం ప్రేమించడం అన్నమాట. అలాగే
నీ సహోదరుల యొక్క ఆత్మలు తన సంఘములో నీ సహోదరుల యొక్క ఆత్మలు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి నీవైనా నేనైనా బోధించాలి. సంఘములో ఉన్న వ్యక్తులు ఒకరికి ఒకరు బోధించాలన్నమాట. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పాలి. కొలసి పత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. కొలసి 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కనుక సంఘములను వ్యక్తుల యొక్క హృదయాలలో మనసులలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించడానికి ఈ బోధించేటువంటి కార్యక్రమాన్ని సంఘములను వ్యక్తులు చేపట్టాలన్నమాట. అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు నేను. అలా వచ్చి కూర్చొని పోతే ఒకడు చెప్పడం, మిగిలిన వాళ్ళు వినడం, వెళ్ళిపోవడం. ప్రతి ఒక్కరు ఏం కావాలా? ప్రతి ఒక్కరూ బోధించేవాళ్ళు కావాలన్నమాట. సంఘం ఒకరికి ఒకరు బోధించుకోవచ్చు అన్నమాట. ఒకరికి ఒకరు బోధించగా ఈ దినమున ఒక వ్యక్తి బోధించినాడు, ఇంకొక దినమున మరొక వ్యక్తి బోధించినాడు. ఈ వ్యక్తి బోధించిన సంగతులను మరొక వ్యక్తి విన్నప్పుడు తాను ఒక కొత్త సంగతి నేర్చుకోవచ్చు. ఇంకొక వ్యక్తి బోధించినప్పుడు మరొక కొత్త సంగతిని నేర్చుకోవచ్చు. ఇలాగున్న సంఘంలో ఉన్న వారందరూ కూడా ఒకరికి ఒకరు బోధిస్తూ ఉండగా అనేక కొత్త కొత్త సంగతులన్నింటినీ కూడా మనం నేర్చేసుకోవచ్చు. కాబట్టి పోయిన బుధవారం, నిన్న బుధవారం కాదు, అంతకుముందు బుధవారం మన సంఘంలో అర్జున్ వాక్యం చెప్పుకున్నాడు. వీడియో చేసి ఉండారనమాట దాన్ని. కాబట్టి విన్న వాళ్ళందరూ ఏమన్నారు? చాలా బాగా చెప్పినాడు అర్జున్ అన్నాడు. కాబట్టి విన్న సంగతుల్ని వినిపించడమే ఇది ప్రారంభంలో. కానీ ఒక వయసు వచ్చేసరికి, ఇది ఒక అనుభవానికి వచ్చేసరికి నేను చెప్పే సంగతులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మరి కొత్త సంగతులను ఆయన ద్వారా వినిపించే అవకాశం ఉంటుంది, మరొకరి ద్వారా వినిపించే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త సంగతులు మనం నేర్చుకోవచ్చు. అనగా మన వ్యక్తిత్వాన్ని మరింత ప్రభు యొక్క మహిమలోనికి మార్చుకునే విధంగా జీవించడానికి అనేక కొత్త సంగతులు, గ్రంథంలోని సంగతులు మనం నేర్చుకునే అవకాశం ఉంది. బోధకులు బోధించాలని ఈ రెండు కార్యక్రమాలని సంఘంలో చేయాలన్నమాట. అటు తర్వాత సువార్త ప్రకటన. ఇది సువార్త ప్రకటన. సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడం, నీవు సంఘంలో బోధించడం, కానీ సంఘమునకు వెలుపల ఉన్న వారికి సువార్తను ప్రకటించడం. క్రీస్తు అపోస్తలులు ఏ స్థాయిలో సువార్తను ప్రకటించినారో, ఏ భావాలతో సువార్తను ప్రకటించినారో అలాంటి సువార్తను నీవు నేడు సంఘము ద్వారా సంఘానికి వెలుపల ఉన్న వారికి సువార్తను ప్రకటించు. ఇవి చేయవలసిన క్రియలు. నేను కొన్ని చెప్తున్నాను, కొన్ని చెప్పినాను కదా. మనం అన్నీ చెప్పుకోవడానికి సమయం కూడా మనకు చాలదన్నమాట. కనుక సత్క్రియలు చేయాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడానికి నీ బలము, నీ ధనము, నీ సమయం, వీటిని ప్రభువు కొరకు ఖర్చు పెట్టడం అన్నమాట. నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని సువార్తను ప్రకటించడం కోసం ఖర్చు చేయడం. ఇది చేయవలసినవి అన్నమాట. క్రైస్తవులుగా సంఘములో ఉన్నటువంటి మనము చేయవలసినవి అన్నమాట. చెయ్యకూడనివి ఉన్నాయి, అంటే మానుకోవలసినవి ఉన్నాయన్నమాట. మనం ఏవేవి మానుకోవాలనో అవి కూడా ఒక లిస్ట్ ఉన్నాయన్నమాట. ఎఫెసు పత్రిక  కొలస్సి పత్రిక చూద్దాం ముందు, తర్వాత అక్కడికి వద్దాము. కొలస్సి 3వ అధ్యాయం
5వ వచనం నుండి చూడండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఇలా బోధించినాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను, కానీ ఇక్కడ మీ అవయవాలు అన్నాడు. ఏంది అవయవాలు అంటే ఏది నాయనా? భూమి మీద ఉన్న మీ అవయవములు అని అన్నాడు. అవయవాలు అంటే ఏందాడా? దాని భావం ఏందాడా? ఎవరు చెప్తారు నాయనా? ఒకసారి చేయలేపండి, తెలిసిన వాళ్ళు చేయలేపండి. భూమి మీదనున్న మీ అవయవాలు అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అనగా. అనగా అనే పదాన్ని వాడినాడు అన్నమాట. కాబట్టి భూమి మీదనున్న మీ అవయవాలు అంటే ఏమంటారు? ఏం అర్థం ఆడ? ఏం భావాన్ని ఇస్తుంది? అవి స్వభావాలు. అవి స్వభావాలు. అనగా భూమి మీదనున్న మీ అవయవాలు అనగా జారత్వమును. అదే ఆయన ఏమన్నాడు? ఆయన జారత్వం. దీన్ని ఏమన్నాడు ఆయన? అవయవం. అది ఒక అవయవం, నీ వ్యక్తిత్వంలో ఒక అవయవంగా మారిపోయింది అనమాట. అపవిత్రత. రెండవది అపవిత్రత. మూడవది కామాతురత. నాలుగవది దురాశ. ఐదవది విగ్రహారాధన. ఆరవది ధనాపేక్ష. ఏడవది అంతేరా? అన్యాయమా కదా? నెక్స్ట్ ఏమంటాడు ఆయన? కోపము. నెక్స్ట్ కోపము, ఆగ్రహము, తర్వాత దుష్టత్వము, దూషణ. మీ నోట బూతులు. ఇట్లంతా ఏం చేయమంటాడు ఆయన? విసర్జించుడి. వీటిని విసర్జించాలి. వీటిని విసర్జించాలి. ఎవరు విసర్జించాలి? సంఘములో ఉన్న వ్యక్తులు విసర్జించాలి. అలాగే పేతురు తన మొదటి పత్రిక, ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఈయనేమన్నాడు? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఏమంటాడు ఈడ? సమస్తమైన దుష్టత్వం. సమస్తమైన దుష్టత్వం. తర్వాత కపటము. సమస్తమైన కపటము. తర్వాత వేషధారణ. అసూయ. సమస్త దూషణ మాటలు కదా? సమస్త దూషణ మాటలు. వీటిలన్నీ ఏం చేయమంటాడు ఆయన? మానుకోవాలి. వీటిని మానుకోవాలన్నమాట.
అలాగనే మరొక లేఖనం చూద్దాము. నేను ఇక్కడ రాసినాను కదా. వీటిని ఏం చేయమంటాడు ఆయన? వీటిని చంపాలి. చంపివేయాలి. వీటిని ఏం చేయాలి? వీటిని విసర్జించాలి. వీటిని మానుకోవాలి. అంటే ఇవి మానుకోవలసినవి అన్నమాట. ఇవి కొన్నిటిని చంపేయాలి, కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని మానుకోవాలన్నమాట. కానీ ఇప్పటి వరకు కూడా మనం ఏం చేసినాము? ఇప్పటి వరకు ఏం చేసినాం మనం ఇప్పటి వరకు కూడా వీటిని ప్రేమించినాం. వీటిని ప్రేమించి వీటినే జరిగించినాం. వీటిని ప్రేమించి వీటినే జరిగించినాం అన్నమాట. అది మన జీవితంలో భాగంగా మారిపోయింది. అంతేకాదు, అవేమైపోయినా మన వ్యక్తిత్వానికి ఏమైనాయి? అవయవాలుగా మారిపోయి. అంటే ఒక అవయవం శరీరంలో ఉంటే అవయవాన్ని మనం వదులుకోగలమా? వదులుకోలేదు. ఇవి ఈ చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలు వ్యక్తిత్వంలోనికి అవయవాలుగా మారిపోయారన్నమాట. అవి అవయవాలుగా మారినాయి కాబట్టి అవయవాలు చేసే క్రియలు మానుకోలేమన్నమాట. మన శరీరానికి అలవాట్లు కొన్ని ఉంటాయి. ఈ అలవాట్లను మనం మానుకోలేమన్నమాట. చూడండి, సహజంగా ఈ నెల్లూరు జీలకర్రలు అంటారు కదా, రైస్. ఆ రైస్ ఎవరి శరీరానికి అలవాటయిందో వారు వేరే రైస్ తినలేరన్నమాట. శరీరం ఒప్పుకోదన్నమాట, అంగీకరించే శరీరం. అలాగే సంగటి అలవాటు పడ్డటువంటి వారు బాస్మతి రైస్ వేసిన కూడా వాళ్ళు అంగీకరించరు, వాళ్ళ శరీరం అంగీకరిస్తాను. అలాగే నీవు శరీరానికి స్నానం చేయడానికి ఏ సబ్బు అలవాటు నీ శరీరానికి, దాన్నే కోరుతుంది ఆ శరీరం. వేరే సబ్బు వేస్తే శరీరం ఒప్పుకోదు అన్నమాట. కాబట్టి ఆహారమైన, వస్త్రధారణ అయినా, అది ఏ అలవాటైనా శరీరానికి దేనిని అలవరిచినావో అలవాటును అది మానుకోదు. అలాగుననే మన ఆత్మకు ఏవైతే అవయవాలుగా మారినాయో ఆ అవయవాలు చేసే క్రియలు మానవన్నమాట. అవి ఆ క్రియలను చేస్తూ ఉంటే, వాటిని జరిగిస్తూ ఉంటే ఆనందం అన్నమాట. శరీరానికి ఆనందం. నీకు తెలుసు ఇలాంటి క్రియలు చేయకూడదు, వాటిని విసర్జించాలి, వాటిని చంపాలి, వాటిని మానుకోవాలి అని నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికి తెలిసినా కూడా అవి ఆ చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు మనకు అవయవాలుగా మారినాయి కాబట్టి అవయవాలు ఆ క్రియలను మానుకోవాలన్నమాట. కాబట్టి దీన్ని మానుకోవడం అనేది ఈ అలవాటుగా ఉన్నవి మానుకోవడం అనేది అది హ్యాపీయా?
హ్యాపీయా? అలవాటు మానుకోవడం. నేను టీ తాగే అలవాటు ఉందనుకున్నాను. కాఫీ ఎంత బెస్ట్ అయినా కాఫీ వాళ్ళ ముందు పెడితే ఎట్టుంటుంది నీ పరిస్థితి? నాకొద్దు అంటారు. నేను తాగను అంటారు. టీ విలువైంది, కాఫీ విలువైంది. కాఫీ విలువైంది, నేను తాగను అంటారు. ఎందువలన? వారికి అలవాటైంది, వాళ్ళకి కావాలి. అందువలన మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ముందు అడుగుతాం, సార్ టీయా కాఫీ సార్ అని అడుగుతాం. టీ అంటే టీ ఇస్తాం, కాఫీ అంటే కాఫీ ఇస్తాం. వారి అలవాటుని బట్టి మనం ఇస్తాం. లేదంటే వాళ్ళ అలవాటుకి భిన్నంగా మనం ఏదైనా ఇచ్చేసి దీన్నే తాగాలి సార్ మీరంటే అవమానపరిచినట్టు. వాళ్ళ టీ తాగితేనే ఆనందం. కాఫీ ఎంత బెస్ట్ అయినా దాన్ని నువ్వు ఇచ్చినా వాళ్ళు తాగినా వాళ్ళకి ఆనందం ఉండదండి. కాబట్టి మన ఇంటికి వివాహానికి వస్తారు కొంతమంది. వివాహానికి వస్తుంటారు అనమాట. వాళ్ళు మనసులో ఊహలు ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదో ఉండదు అనుకొని వస్తారనమాట. ఆడికి వస్తే సాంబార్ బెతుకులుంటే ఎట్టుంటుంది నేను పరిస్థితి? కొంతమంది తినకనే వెళ్ళిపోతారు. తినమని మనం బ్రతిమలాడిన, అబ్బా నేను ఇంతకు ముందే తిన్నాను, నేను ఇప్పుడే తినేసి వచ్చినాను, నేను ఇంక తినలేను, నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం లేదు. ఒక మనుషుడు తనకిష్టమైన క్రియను చేస్తే వానికి సంతోషం. ఇష్టం లేని క్రియను చేస్తే, ఇష్టం లేని క్రియ చేస్తే అవమానం కాదు, బాధ. బాధ. ఆ బాధ ఏంది నాయన? అదే శ్రమ అన్నమాట. తనకిష్టం లేని దాన్ని ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు ఎవడైనా బూతు మాటలు మాట్లాడేవాడు ఇప్పుడు మంచిగా మాట్లాడమంటే అది వాడికి పెద్ద శ్రమ అన్నమాట. వాని వల్ల కాదు, పురుషులైనా స్త్రీలైనా. ఇప్పుడు జాగ్రత్తం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, దాన్ని మానుకోవడం అంటే అది పెద్ద శ్రమ అన్నమాట. అలాగే దురాశ కలిగిన వాళ్ళు ఉన్నారు, దాన్ని మానుకోవడం పెద్ద శ్రమ. ధనాపేక్ష ఉంది, దాన్ని మానుకోవడం శ్రమ. కోపం ఉంది నాయన, ఈ కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు ఇవి ఎవరిలో ఉన్నాయి, దాన్ని వాళ్ళు మానుకోవడం పెద్ద శ్రమ అన్నమాట. వీటిని మానుకోవాలి, వాటిని విసర్జించాలి, చంపివేయాలి, మానుకోవాలి. మనం పూర్తిగా బాప్తిస్మం పొందకముందు వేడితో నిండిపోయినాము, వీడితోనే నిండిపోయినాము అన్నమాట. బాప్తిస్మం పొందిన తర్వాత మనలో ఏదైనా మార్పు వచ్చిందా? ఏదైనా మార్పు వచ్చింది నాయన? బాప్తిస్మం పొందిన తర్వాత ఏం మార్పు వచ్చింది చెప్పండి అబ్బా. బాప్తిస్మం పొందిన తర్వాత ఏదైనా మార్పు వచ్చిందా? ఎవరు చెప్తారు? బాప్తిస్మము పొందిన తర్వాత మనలో ఏదైనా మార్పు వచ్చిందా? ఎవరు చెప్తారు నాయన? ఇక్కడ ఈ బోర్డు చూసి చెప్పండి. బోర్డు చూసి చెప్పండి. బాప్తిస్మం పొందిన తర్వాత ఏదైనా మార్పు వచ్చింది, దీన్ని ఏదైనా మనం మార్చుకొని దీంట్లో ఉన్నాము, లేక మరి ఏదైనా మార్పు వచ్చిందా? నేను చెప్తాను, లెక్కేసుకున్నప్పుడు. మత శాఖలు అయితే పేరు మారి ఉంటుంది, సరేనా? గుడికి బదులుగా చర్చి మారి ఉంటుంది అన్నమాట. ఇంట్లో ఫోటోలు మారిపోయి ఉంటాయి, పేరు, గుడి, ఫోటోలు మారి ఉంటాయి. ఒక్కసారి జీవితాన్ని చూడండి, అది మారిందని చూడండి, దాంట్లో మార్పే లేదన్నమాట. ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు దొంగలు, ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు మోసగాళ్ళు, ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు వ్యభిచారులు, ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు నరహంతకులు, ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు అబద్ధికులు, ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు నానా దురాశలతో జీవించేవాళ్ళు. జీవితం మారదు. సేమ్ మన సంఘాన్ని మనం చూసినా కూడా ఇక్కడ ఏం మారింది, ఇక్కడ ఏం మారింది నాయన? ఇక్కడ ఏదైనా మార్పు ఉందా? ఇక్కడ నేను చెప్తాను, మళ్ళీ చూడండి. ఆదివారం చర్చికి రెగ్యులర్గా రావడం ఇదొక మార్పే కదా. ఇన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి ఆదివారం ఇక్కడ చేరుకోవడం అది ఒక పెద్ద మార్పు అన్నమాట. జీవితంలో మార్పు అనేది ఒకటి ఉంటే ఇది చాలా పెద్ద మార్పు అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయడం, బోధన వినడం, అలాగే దేవుని ప్రేమించి కానుకలు ఇవ్వడం, ఆ ప్రభురాత్రి భోజనంలో పాలు భాగస్తులు అవడం, ఇవన్నీ మార్పే. దీంతో పాటు సత్క్రియలు చేయడం, సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడడం, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మార్పులు అన్నమాట. అన్ని మార్పులే, కొన్ని మార్పులు ఉన్నాయన్నమాట ఈ సంఘంలో. సేమ్ టైము ఇవి ఏదైనా మారినాయో చూసుకుంటే మారిందా లేదా? ఇదైనా మారిందా? ఏదైనా మారినాయా? ఒకటి రెండైనా మారి ఉంటే ధన్యులమేనాయన. ఒకటి రెండు కూడా మారలేకపోతే ఏం చెప్పాలి మనం? ఏం చెప్పుకోవాలి? ఏం అర్థమే కాదు.
ఇవి మారకుండా ఇవి చేసిన, కానీ ఇవి మారకుండా వీటిని మార్చుకోకుండా, మానుకోవలసిన వాటిని మానుకోకుండా వీటిని చేసిన నీ వ్యక్తిత్వంలో ఎవరుంటారు? సాతానుడు ఉంటాడా? క్రీస్తు ఉంటాడా? అంటే ఇవి చేస్తూ కూడా వీటిని మానుకోకపోతే నీ వ్యక్తిత్వంలో ఎవరుంటారు? వాడుంటాడు, సాతానుడు ఉంటాడు. క్రీస్తు మహిమను మనం పొందలేం. క్రీస్తు మహిమను పొందజాలము, పొందలేము అన్నమాట. అందువలన మన జీవితంలో, మనం సంఘంలో ఉన్న దినాల్లోనే, మన జీవితంలో మనం సంఘంలో ఉన్న దినాల్లోనే వీటిని చెయ్యాలన్నమాట. వీటిని రెగ్యులర్గా మనం చెయ్యాలి. వీటి గురించే మాట్లాడాలి. సత్క్రియల గురించి, సహోదర ప్రేమను గురించి, బోధించడాని గురించి, అలాగే సువార్తను ప్రకటించడానికి గురించి, ఇక్కడున్న వాటన్నింటి గురించి కూడా అనునిత్యం మనం మాట్లాడుతూ ఉండడం. వినటం వలన విశ్వాసం కలుగును. మాట్లాడడం వలన అవన్నీ ఏడుంటాయి? హృదయంలో, మనసులో ఉంటాయి. ఇది నీ మనసులో ఉంటే వాటిని చెయ్యకుండా ఉండలేవు అన్నమాట. ఇవి కనుక మనసులో ఉంటే వీటిని చేయకుండా ఉండలేరన్నమాట. కనుక వీటిని మనము హృదయంలో, మనసులో నింపుకోవడం వలన ఇవేమవుతాయి? పోతాయి. అవన్నీ పోతాయి. చూడండి, ఒక పాత్ర ఒకటి ఉందన్నమాట. ఈ పాత్రలో మనము నీళ్లు పోసినాం, కొంచెం నీళ్లు పోసినాం. దాన్ని ఏమనుకుందాం? అంటే ఈ సత్క్రియలు, సువార్త ప్రకటన, దీని హృదయం అనుకోండివే. ఒకని హృదయము నిండిండు దానిని బట్టి వాని నోరు మాట్లాడును కదా. ఈ పాత్రలో నీళ్లు పోసినాం, మరికొంత నీళ్లు పోసినాం. కాబట్టి సత్క్రియలు, సువార్త ప్రకటన, వీటిని నింపుకుంటూ ఉన్నాం. సత్క్రియల్ని, సువార్తను ప్రకటించడానికి నింపుకుంటూ ఉన్న కొద్దీ ఏమవుతుందో ఆ పాత్రలో ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏముంది? దాంట్లో గాలి ఉందన్నమాట. గాలి ఉంది. మనము దాన్ని నింపడం వలన గాలి ఏమవుతుంది? గాలి బయట వెళ్ళిపోద్ది అన్నమాట. అలాగనే మన హృదయాల్లో, మనస్సులలో సత్క్రియలను, సువార్త ప్రకటనను నింపుకోగా సహోదర ప్రేమ, క్షమించడము, ఆదరించడము, కనికరించడము, ప్రోత్సహించడము, దయ చూపించడము, బోధించడము, ధనాన్ని, బలాన్ని, సమయాన్ని సువార్త కొరకు ఖర్చు పెట్టడం, ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉండగా దాని గురించి మాట్లాడుతూ ఉండగా హృదయం దేంతో నిండిపోతుంది? సత్క్రియల చేత, సువార్త చేత నిండిపోగా ఇవేమైపోతాయి? ఇవన్నీ కూడా క్రమంగా అవన్నీ కూడా గాలి, ఒక పాత్రలో నుంచి నీళ్లు నింపగా గాలి వెళ్ళిపోయినట్టుగా అవి వెళ్ళిపోతాయి. లేదంటే అవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి హృదయంలో, మనసులో ఉంటాయి. మనం ఆదివారం చర్చికి వస్తుంటాం, బుధవారం వస్తుంటాం, శుక్రవారం వస్తుంటాం, ఇంకొక రోజు వస్తాం. అనేక సంవత్సరాలకి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కానీ కించిత్ మార్పు వ్యక్తిత్వంలో రానే రాదు. అందువలన అపోస్తులు అంటారు, వాళ్ళు ఏమన్నారంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. కాబట్టి నీకు ఇష్టమైన ఈ క్రియలు నేను చేయడము, నెంబర్ 1, నీకు ఇష్టమైన క్రియలు నేను చేయడము, వీటిని మానుకోవడం, ఇదే పెద్ద శ్రమ అన్నమాట. ఇది వరకు నీకు ఇష్టం లేని క్రియలు, నీవు చేయని క్రియలు చేయడం ఏంటది? ఇష్టం లేని క్రియలు చేయాలి, ఇష్టమైన క్రియల్ని మానుకోవాలి. ఇది శ్రమ అన్నమాట, మనిషికి వచ్చే శ్రమ అన్నమాట. ఇక్కడ ఇది వరకు నీవెవరితో కలిసి ఆ క్రియలు చేసినావు, వారందరికీ నీవు ఓ మంచి ఫ్రెండ్వి, నువ్వు మంచోడు, వాళ్ళందరికీ మంచోడు అన్నమాట. ఇప్పుడు నీవు
వారితో ఉండడం మానుకోగా ఇప్పుడు నీవేమవుతావు నాయనా? ఏమవుతారు? మనం ఏమవుతాం వాళ్ళకి చెడ్డోళ్ళు అయిపోతాం అన్నమాట. 4వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఈయన ఇలా అన్నాడు. ఆయన 2వ వచనంలో ఇలా అన్నాడు, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. అప్పుడు ఇక్కడ శరీర విషయంలో శ్రమ పడితే, అది శ్రమలు దేని ద్వారా రావాలా? దేని ద్వారా శ్రమలు రావాలి? సత్క్రియలు చేయాలి, సువార్తను ప్రకటించాలి. వాటి ద్వారా శ్రమలు రావాలి. ఎలా వస్తాయి శ్రమలు? అది వరకు ఎవరితో కలిసి జీవించినావు? అది వరకు ఎవరితో కలిసి జీవించినావు? వీళ్ళతో కలిసి జీవించినావు. ఇప్పుడు ఆ లోకానికి భిన్నంగా, లోకములో నీవెవరితో కలిసి జీవించిన వారికి భిన్నంగా ఇప్పుడు శ్రమపడే మనసును కలిగినావు. అందువలన పాపముతో అసలు జోలిలే, దాని జోలికే పోవడంలో నువ్వు దాని జోలికి పోకుండా దేవుని చిత్తానుసారముగా అనేక సత్క్రియలు చేస్తావు, సువార్తను ప్రకటిస్తావు. సరే, 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అన్నాడు. ఆ కాలం చాలు, ఇప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు. 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. దూషణలు ఎవరి ద్వారా రావాలా? ఎవరి ద్వారా మనకు దూషణలు రావాలి నాయన? దుర్వ్యాపారం చేసిన అంతకుముందు, బాప్తీసం పొందకముందు ఏం వ్యాపారం అది? దుర్వ్యాపారం అంటే ఏంది నాయన? దుర్వ్యాపారం అంటే అది చెడ్డ వ్యాపారం కదా. దొంగ సారాయి అమ్మడం అనేది మంచి వ్యాపారం, గంజాయి అమ్మడం అనేది మంచి వ్యాపారం. అవేనా మంచి వ్యాపారాలు? డ్రగ్స్ అమ్మడం అనేది మంచి వ్యాపారాలు? అవన్నీ దుర్వ్యాపారాలు అన్నమాట. ఒక్కసారి పట్టుబడితే వాడి జీవితకాలం వరకు కూడా బయట వచ్చే అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితి. కనుక లోకంలో మంచి వ్యాపారాలు ఉన్నాయి, దుర్వ్యాపారాలు ఉన్నాయి. అలాగే సంఘములో ఉన్న మనకి మంచి వ్యాపారం ఒకటి ఉందన్నమాట, దుర్వ్యాపారం కూడా ఒకటి ఉందన్నమాట. ఈ దుర్వ్యాపారం ఒకప్పుడు చేసినాం, మనం మనసు మార్చుకొని ఈ రూట్లోకి వచ్చేసినాం అన్నమాట. సత్క్రియలు చేయాలి, సువార్తను ప్రకటించాలి, క్రీస్తు మహిమను పొందాలి అనుకోని మనం బయట వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో కలిసి దుర్వ్యాపారం చేసినామో వాళ్ళు ఏం చేస్తారు? నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని దూషిస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పార్ట్నర్గా వ్యాపారం చేస్తున్నారు. నేను ఇద్దరు పార్ట్నర్గా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ వ్యాపారం ఎలాంటిది? దుర్వ్యాపారం అని. ఒక పార్ట్నర్ ఏమైనాడు, నాకు ఇక ఈ వ్యాపారం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, బయట వచ్చేసినాడు. ఇక నేను గంజాయి అమ్మను, డ్రగ్స్ అమ్మను, దొంగ సారాయి అమ్మను, నేనేదో ఓ చిన్న వ్యాపారం పెట్టుకొని బతుక్కుంటానని వచ్చేసినాడు. ఇతడు సమాజం అంగీకరించి ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది వీడి మీద? వాడి వ్యాపారాన్ని ఎట్ట దెబ్బతీయాలా? పెద్ద పెద్ద వ్యాపారస్తులు చూడండి ఆయన, ఒకని వ్యాపారాన్ని మరొకడు ఎట్ట దెబ్బతీయాలని చూస్తారు. నేను దెబ్బతీసి మార్కెట్లో వారి వ్యాపారం డౌన్ అయిపోయిన తర్వాత కూడా పనిచేస్తారు. ఒక చిన్న విషయం చెప్తారు. మా ఏ ఊరు? నాగలాపురానికి అవతల, నాగలాపురానికి యువతలో ఒక ఊరు ఉంది కదా, రామగిరి ఒక ఊరు అన్నమాట. అక్కడ ఒక అతను మందు ఇచ్చేవాడు అనమాట. ఏం మందు అంటే చేప మందు అంటారు దాన్ని. ఈ చేప పిల్ల బతికుంటుంది అనమాట, దాని నోట్లో మందు వేసి పోయినటువంటి పేషెంట్ నోట్లో వదిలేస్తుంది, అది లోపల వెళ్ళిపోతుంది. ఏ జబ్బు కంటే నిమ్ముతో బాధపడుతుంటారు, నిమ్ముతో బాధపడతా ఉంటారు వాళ్ళకైనా మందు. ఆ ఒక్కసారి చేప నోట్లో మందు వేసి వదిలేస్తే ఆ చేప పోయి నిమ్మంతా తినేస్తుంది. అది కాదు, ఇది వేరే మందు. అది నేను పరిస్థితి. కొల్లలుగా జనాలు. ఎంత ఫీజు? ఎంత? 10 రూపాయలు, 15 రూపాయలు. వెళ్ళి ఆరోగ్యవంతులుగా మారిపోతున్నారు.
మా అవ్వ కూడా పోయింది దాంట్లో. ఆమెకు ఆస్మా. ఆస్మా పేషెంట్. ఆమె కూడా 2 సార్లు పోయింది. నాయన నువ్వు నాకు బాగుంది నాయన, బాగుందని అంటున్నాను. ఇదేదో బాగుందని వేల కొద్ది జనాలు వెళ్ళడానికి ప్రారంభించినారు. కానీ అక్కడేం జరిగిందంటే వాడి వ్యాపారాన్ని చూసి అసూయతో ఏం చేసినారు అని అంటే ఆ మందు ఇస్తారు కదా, ఆ మందుని ఏదో మార్చేసినారు. మార్చే లోపల 2, 3 చనిపోయినారు. 2, 3 చనిపోవడం, అతని మీద కేసు పెట్టడం, అతను తీసుకొని లోపల వేయడం, వ్యాపారం ఆగిపోవడం. వ్యాపారాన్ని ఆపడానికి చేసిన పనులన్నీ దాన్ని రద్దు చేసినారు. ఇక ఈ మందు ఇవ్వకూడదు ఎవరికి, రద్దు చేసినారు. ఎన్నో ప్రాణాలు బాగుపడి ఉంటాయి. అలా చేసినారు. అలాగనే ఎవరిలో నుంచి దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాము బాప్తిస్మం పొందకముందు, అక్కడ నుంచి మనము వచ్చేసినాం, బయట వచ్చేసినాం. ఇప్పుడు మనము క్రీస్తు యొక్క మహిమను పొందాలి అన్న కాంక్షతో అన్ని శ్రమలు వచ్చినా పర్వాలా, ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలా, నేను సత్క్రియలు చేస్తా, సువార్తను ప్రకటిస్తా, ఇలాగ నేను జీవిస్తా, క్రీస్తు కోసం జీవిస్తా, క్రీస్తులా జీవిస్తా అని ఒక క్రైస్తవ జీవితాన్ని మనం ఎన్నుకొని సామర్థ్యాన్ని బట్టి సత్క్రియలు, సామర్థ్యాన్ని బట్టి సువార్తను ప్రకటించడానికి మనం పూనుకున్నాం. అప్పుడు దుర్వ్యాపారం చేస్తున్నామే వాళ్ళు ఏం చేస్తారని ఇప్పుడు వాళ్ళు దూషిస్తారు. వాళ్ళు దూషించడము ఏందది? శ్రమ. అలాగే ఇక్కడ మనకు ఇష్టం లేనటువంటి ఈ క్రియలు, ఇవన్నీ ఇష్టమైన క్రియలు. ఇష్టమైన క్రియలను వదిలేసి ఇష్టం లేని క్రియలు, ఈ క్రియల్ని బలవంతంగా మనం చేయడం కూడా శ్రమ. ఇలాగున కొంత అలవాటైతే అలవాటైన తర్వాత ఏమవుతుంది నాయన? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఇది పేతురు యొక్క సందేశం అన్నమాట. కనుక క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. దేని ద్వారా పొందుతాం మనము? శ్రమలు. శ్రమలు ఎలా రావాలి? ఇవి చేసి రావాలి. కానీ వీటి వలన ఈ శ్రమలు రావాలి అంటే సత్క్రియలు చేయడం వల్ల, సువార్తను ప్రకటించడం వల్ల, మన జీవితాన్ని ఇలా మలుచుకోవడం వల్ల శ్రమలు రావాలి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళ వలన శ్రమలు వస్తాయి, ఇక్కడ కూడా శ్రమలు వస్తాయి, కుటుంబంలోనూ శ్రమలు వస్తాయి. ప్రభు అంటాడు కదా, ఒకని కుటుంబంలో ఉన్న వ్యక్తులు వానికి శత్రువులు అవుతారు. కుమారునికి విరోధంగా తండ్రి, కోడలికి విరోధంగా అత్త, ఒకే కుటుంబంలో ఏర్పడుతుంది. శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో ఎవరి కోసం జీవించినాం? మనము క్రీస్తు కోసం జీవించినాము కాబట్టి క్రీస్తు మహిమను పొందుతా ఉన్నాము. క్రీస్తు మహిమను పొందుతామన్నమాట. ఈ క్రీస్తు మహిమ అత్యంత విలువైనది. అంటే పదే నైనా చదువుకోరా అని తండ్రి చెప్తున్నాడంటే, ఒక తల్లి చెప్తున్నాడు, తల్లి ఆ చదువుకోవడం అనేది విలువైంది, విలువలేదా? అది విలువైంది. కష్టపడి చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అదేవిధంగా ఒక సీజన్ వచ్చింది, నాయన సీజన్ వచ్చేసిందిరా, ఈ వ్యవసాయం చేయాలంటున్నాడు తండ్రి. ఎందువలన? వాడు ఆ వ్యవసాయం చేస్తే వాడికి లాభం, ఫలితాలు వస్తాయి. ఒక వ్యాపారమైనా, ఈ వ్యాపారం చేయనైనా, ఆ వ్యాపారం చేయనైనా అంటాడు. వాడు అది చేస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు. అంటే తండ్రి ఏ పనిని చేయమంటాడో ఆ పని చేయడం వల్ల ప్రయోజకులు అవుతాడు. ఎందుకంటే ఆ పని ఎంత ప్రాముఖ్యమైందో తండ్రికి తెలుసు. వ్యవసాయం ఎంత ప్రాముఖ్యమైందో, విద్యాభ్యాస ఎంత ప్రాముఖ్యమైందో, వ్యాపారం ఎంత ప్రాముఖ్యమైందో, ఈ ప్రాముఖ్యమైనవన్నీ కూడా తండ్రులు తెలిసినప్పుడు ఆ బిడ్డలను చేయమని బ్రతిమలాడతారు, ప్రోత్సహిస్తారు అన్నమాట. అలాగే మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు యొక్క మహిమను పొందాలి అని మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. అది ఎంత విలువైందో, ఆ విలువైన దారిని మనం పొందడానికి తండ్రి అయిన దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా మనం నిర్లక్ష్యం చేయకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నేను వీటి జోలికే పోను, నేను వాడి జోలికి అస్సలు పోను. నేను గతించిన కాలం చాలు, అది ఒక దుర్వ్యాపారం మళ్ళీ నేను చేయను. ఇప్పుడు ఒక మంచి లైఫ్, ఒక క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తా. ఆ చేయవలసినటువంటి సత్క్రియలు, సువార్తను ప్రకటించడం, వీటిని నేను సంఘంలో ఈ కార్యక్రమాలని నిరంతరం నిర్విరామంగా నేను జరిగిస్తాను.
ఇందువలన నా హృదయంలో ఉన్న ఆ చెడంతా కూడా సువార్తను సత్క్రియలు నింపుకుంటూ ఉండగా, నా హృదయం నిండుతూ ఉండగా అవన్నీ కూడా డిలీట్ అవుతాయి. అటు తరువాత అనేక శ్రమల ద్వారా క్రీస్తు యొక్క మహిమను నేను పొందుతాను. ఇది మన నిరీక్షణ అన్నట్లుగా సంఘంలో ఉన్న మనం మరణించేసరికి క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. ఆ క్రీస్తు మహిమను పొందడానికి దేవుడు మన సంఘంతో చేర్చును. క్రీస్తు మహిమ అత్యంత విలువైనదన్నమాట. దానికి సాటి మరొకటి ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా లేదు. క్రీస్తు మహిమకు సాటి ఈ లోకంలో లేదు, పరలోకం మరేది లేదండి. అంతటి క్రీస్తు యొక్క మహిమను మనము పొందడానికి ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని, ఎరిగి, నిర్ణయించి మన కొరకు తన కుమారుని లోకంలోనికి పంపించి, మనం ఇంకా పుట్టి పాపం చేయకముందే మన పాపాలను కూడా క్రీస్తు సిలువలో మన పాపాలను మోసి అప్పటి ఉన్నవారి పాపాల కొరకే కాదు, మన పాపాల కొరకు కూడా ఆయన మరణించాడు. మన కొరకు అంటే 2000 సంవత్సరాలకి ముందు మనల్ని దృష్టిలో పెట్టుకొని క్రీస్తు తన సంఘాన్ని స్థాపించినాడు అనమాట. అట్టి సంఘంలోనికి మన క్రమంలో తండ్రి అయిన దేవుడు మన సంఘంలో చేర్చున్నాడు. సంఘములో ఉండడమే పెద్ద విశేషం. ఒక వ్యక్తి సంఘములో ఉండడం అనేది విశేషం. సంఘం అంటే మామూలు కాదు, మనకు కనబడే సంఘాల్లో కాదు. తండ్రి అయిన దేవుడు స్థాపిస్తాడన్నాడు చూడు, ఆ సంఘంలో ఉండడం అన్నమాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ప్రవక్త అన్నాడు, ఆ రాజుల కాలములలో దేవుడు తానే ఒక రాజ్యమును స్థాపించను, దానికన్నటికీ నాశనం కలదు, దాని పొందు వారికి తప్ప మరెవరికి అది చెందదు. కనుక తన కుమారుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తారని దేవుడు ప్రవక్తల చేత ప్రవచించినాడు అన్నమాట. ఆ ప్రవచనాన్ని క్రీస్తు వచ్చి నెరవేర్చినాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు ఆయన. మత్తయి సువార్త 16:18 వచ్చినాడు. అలాగే అపోస్తల కార్యములు 41, 42 వచనాలు, అంటే 47 నుంచి 42 వచనం వరకు కూడా అక్కడ సంఘం ఏర్పడింది అన్నమాట. అట్టి సంఘముతో తండ్రి దేవుడు నేడు మనల్ని చేర్చున్నాడు అన్నమాట, క్రీస్తు మహిమను మనం పొందడానికి. ఇంతగా తండ్రి దేవుడు మన కొరకు ఇంత గొప్ప ఏర్పాటును చేసి తన కుమారుని యొక్క మహిమను పొందే అవకాశాన్ని మనకి ఇచ్చి ఉండగా మనం కానీ నిర్లక్ష్యం చేస్తే ఆయన ఎట్లా అంగీకరిస్తున్నాడు? ఆయన అంగీకరించు. అందువలన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అపోస్తులు బోధించిన ఈ సిద్ధాంతాన్ని మనం అలవరుచుకోవాలి. అనేక శ్రమల ద్వారా క్రీస్తు యొక్క మహిమను పొందే ఒక ఏర్పాటును దేవుడు సంఘంలో చేసి, కనుక మనము ఆ వైపున అలా జీవించడానికి ఈ వైపున ఉన్న వాటన్నిటి కూడా మనము చంపేయాలి, విసర్జించాలి, మానుకొని మన హృదయాల మనస్సుల్లో సత్క్రియల్ని సువార్తను నింపుకొని అలాగున మనం జీవించే క్రమంలో ఎంతమంది మనల్ని నిందించిన, ఎంతమంది మనల్ని అవమానపరిచిన అనేక శ్రమలను మనం ఎదుర్కొని క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. అంతిమంగా తండ్రి దేవునికి మన పట్ల ఉన్న చిత్తము, సంకల్పం అదనమాట. మనలో ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. ఇది అపోస్తుల యొక్క సిద్ధాంతం అన్నమాట. శ్రమల ద్వారా క్రీస్తు మహిమను మనం పొందాలి. కానీ దీన్ని ఆలోచన చేయండి. మళ్ళీ మనం వచ్చే శుక్రవారం కలుసుకున్నప్పుడు మరికొన్ని సంగతులు తండ్రిని దేవుడు మనకి వినిపించాలని మనం కాంక్షిద్దాం. పదైంది టైం. కానీ మీరు ఇక్కడ స్టే అవుతారా? మీరిద్దరు మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, దయగలిగిన మా తండ్రి, ఈ దినం వరకు సజీవులుగా మమ్మల్ని ఉంచి తండ్రి మేమందరము కూడా మీ కుమారుని యొక్క మహిమను పొందుటకు ఎలాగున జీవించవలసిన ఆవశ్యకత ఉన్నదో ఆ సంగతులను ఈ దినములోను అపోస్తుల సిద్ధాంతం ద్వారా మాకు నేర్పించినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు లోకులతో కలిసి దుర్వ్యాపారం చేసిన మమ్మల్ని ఇప్పుడు క్రీస్తుతో కలిసి క్రీస్తు మహిమను పొందుటకు జీవించే విధంగా మమ్మల్ని ప్రత్యేకపరిచినందుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకను మేము లోకంతో స్నేహం చేయకుండా మీ కుమారునితో స్నేహించి మీ కుమారుని యొక్క బోధను మేము అంగీకరించి మీ కుమారుని ప్రేమించి మీ కుమారునికి విధేయులమై మీ కుమారుని యొక్క అడుగు జాడలలో మేము నడిచి మీ కుమారుని పట్ల ఉన్న విశ్వాసాన్ని
మా క్రియల ద్వారా మా జీవితం ద్వారా బయలుపరిచి మీ కుమారుని యొక్క మహిమను పొందులాగున మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాము. మా బలహీనతలు తొలగించండి తండ్రి. మా అపరాధములను మన్నించండి. అనేక చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు మేము కలిగి ఉన్న క్రీస్తు యేసు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు మేము అవగతం చేసుకొని గ్రహించి మా మీద ప్రేమను చూపిస్తున్న క్రీస్తు యొక్క మహిమకు సాటి అయింది మరొకటి లేదని గ్రహించి మాలో ఉన్న అనేక చెడు క్రియలను, చెడు మాటలను విసర్జించి చంపుకొని మానివేసి ప్రభు కొరకు మేము జీవించలాగున మరింత కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇందుకొరకే కదా మమ్మల్ని సంఘంలోనికి మీరు చేర్చినారు. నాయన మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘాన్ని, సంఘ కార్యక్రమాలు దీవించండి. ఈ సంఘములో సువార్థులు తయారవడానికి మరింత కనికరాన్ని చూపించండి. ఈ సంఘము ద్వారా నశించిన ఆత్మలకు సువార్తను ప్రకటించడానికి మరింత కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి ఆయన, ప్రతి కుటుంబాన్ని కనికరించండి. ఈ చిత్తాన్ని బట్టి మరొకసారి మీ సముఖంలో మేము చేరి వచ్చేంత వరకు కనికరాన్ని, కృపను, ధైర్యం మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.